నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి నిర్వహించిన చైర్మన్ మరియు కౌన్సిలర్ల పాలన కాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలకవర్గ వీడ్కోలు సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచ్చేశారు. చైర్మన్ మరియు కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీలలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అమీన్పూర్ గ్రామం ఇప్పుడు ఒక మండలంగా మున్సిపల్ రాష్ట్రంలోనే టాప్ 10 స్థానంలో అమీన్పూర్ నిలిచిందని అన్నారు. తనకు 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎంపీటీసీ నుండి ఎమ్మెల్యేగా పనిచేశానని, ఎన్నో అనుభవాలను ఎదుర్కొని 3వ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అన్నారు. ప్రజలతో సత్సంబంధాలను కుటుంబ సభ్యులుగా కలుపుకొని ముందుకు వెళ్తే ప్రజలు ఎప్పుడూ మనల్ని స్వాగతిస్తారని చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల పదవి కాలంలో అమీన్పూర్ మున్సిపల్లో 75% వరకు అన్ని అభివృద్ధి జరిగిందని, ప్రజలు వారిని ఎప్పటికీ మర్చిపోరని అభినందించారు. ఇక ముందు పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పటిలాగే పనిచేయాలని ఆయన అన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు సాయంత్రం పూట పార్క్ వెళ్ళడానికి తీసుకోండి, లింగమయాలు తీసుకోండి, పుష్పపాలు తీసుకోండి. ముందనే బీరంలో కూడా చెరువు పైన చాలా చక్కగా ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్స్ కూడా బ్రహ్మాండంగా మనం డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇండస్ట్రీల్ గా మనకు డెవలప్ అయ్యిందంటే కేవలం ఏ విషయంలో అయినా అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి ఎప్పటికప్పుడు మన బుధాలను తట్టి మనం ప్రోత్సహిస్తూ మీరు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి, నిధుల విషయము నాపై చేయండి అని చెప్పి మనకు ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజు ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ రోజు 300 చిలుకులు పెట్టుకొని అభివృద్ధిలో ముందు వరుసలో మనం ఉండడం జరిగింది. మొన్ననే లాస్ట్ మంత్ అన్నగారు 95 కోట్లు ఖాళీలో సీసీ రోడ్డు పెట్టుకోవడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా అన్నగారి చేతుల మీదుగా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ కౌన్సిలర్ సోదరులు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక కుటుంబం లాగా ఎప్పటికప్పుడు ఒకరికొకరు విషయాలను షేర్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. కమిషనర్ కానివ్వండి, మీ గారు కానివ్వండి, టీపీఓ కానివ్వండి, ఆర్ఓ కానివ్వండి, ప్రవీణ్ కానివ్వండి, అమోల్ రెడ్డి కానివ్వండి, మిగతా కలెక్టర్స్ మత్మ ప్రతి సెక్షన్ లో శానిటేషన్ అంజర్ కానీ, చిరాక్స్ కానీ ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చాలా చక్కగా నేను ఒక చైర్మన్ అనే భావన కాకుండా ఒక సోదరుడుగా వాళ్ళు చక్కగా మమేకమై సపోర్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. మిగిలిన వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో ఇంకా మనం చేసేది ఇంకా పోయి ఉన్నాయి. ప్రతి కౌన్సిలర్ చెప్పడం జరిగింది. 70% కంప్లీట్ చేసుకున్నాం, 80% కంప్లీట్ చేసుకున్నాం, 85 కంప్లీట్ చేసుకున్నాం అని అందరూ చెప్పడం జరిగింది. మిగిలిన ఎక్కడైనా 100% ఎక్కడ కావు, ఈ మున్సిపాలిటీలో కావు, ఈ రాష్ట్రంలో కావు. కాబట్టి ఎక్కడైనా 10%, 50% మిగిలే ఉంటాయి. కాబట్టి ఆ మిగిలేని కూడా తప్పకుండా అన్నగారు వాటిని కంప్లీట్ చేస్తాడు. ఆ పూర్తి నమ్మకం విశ్వాసం మన అందరికీ ఉంది. కాబట్టి మనము ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా కొనసాగిన అమీన్పూర్ పంచాయతీని దాన్ని మున్సిపల్ పరిధిలోకి తీసుకెళ్లి దాని గ్రేడ్ పెంచడం జరిగింది. అమీన్పూర్ మండలం చేయడం జరిగింది, అమీన్పూర్ మున్సిపల్ చేయడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకు
ఈరోజు చూస్తూ ఉంటే మీ మున్సిపాలిటీలో 250 నుంచి 300 కాలనీలు విస్తరించున్నాయి. మళ్ళా మన కొత్తగా 6 గ్రామ పంచాయతీలు విలీనం కావడం జరిగింది ఇక్కడ. అంటే ఇంచుమించు రాష్ట్రంలో టాప్ 10లో ఉన్నది మీ అమీన్పూర్ మున్సిపాలిటీ. తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ 10లో ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అయినా రోజు రోజుకు అపార్ట్మెంట్ కల్చర్స్, గ్రేటర్ కమ్యూనిటీస్, కాలనీస్ విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ వస్తూ ఉన్నాయి. వారికి మౌలిక వసతులు ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మీ పరిధిలో మీరే ఇంతకుముందు చెప్పినప్పుడు చైర్మన్ గారు చెప్పినప్పుడు చెప్తా ఉన్నారు 80%, 85%, 90% పనులు చేసేవారు. చాలా గొప్ప విషయము. మీ అందరికీ నేను ఆ మాట మీ నోళ్ళకి వెళ్ళినందుకు మీ అందరికీ శిరసు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే 85-90% పనులు చేసినట్టు ఆశామాషి కాదమ్మా. ఈరోజు 50% పనిచేస్తేనే గొప్పలు. ఈరోజు మీ అంతలో మీరే 85-90% పనిచేసామని చెప్పడం అనేది ఆశామాషి కాదు. ఒక కాలనీ పడితే కాలనీకి రోడ్డు కావాలి, డ్రైన్స్ కావాలి, కరెంటు కావాలి, వాటర్ కావాలి, శానిటేషన్ కావాలి, రకరకాలు ఉంటాయి. వీటికెళ్ళి కిలోమీటర్ దూరం ఉంటుంది, 5 కిలోమీటర్ దూరం ఉంటుంది, 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. అవన్నీ ఇట్లా లింక్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి సంపూర్ణంగా మీరు 5 సంవత్సరాలు ప్రజలకు జవాబుదారీగా మిమ్మల్ని నమ్మి కౌన్సిలర్లను చేసిన ప్రజలకు ఎక్కడ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు పూర్తి స్థాయిలో జవాబుదారీగా పనిచేసినందుకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయినా మీరు ఏం చేయాలంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నా, ఒక ఎంపీటీసీ మెంబర్గా, ఒక మండల ప్రెసిడెంట్గా మీ అందరి ఆశీర్వాదంతో 3 సార్లు శాసనసభ్యుడిగా నేను లోకల్ బాడీ ఎంపీటీసీ కాడికి స్థాయికి వెళ్ళిన. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటే కుటుంబ సభ్యులుగా వాళ్ళని స్వీకరించినట్టయితే, స్వాగతించినట్టయితే అభిమానిస్తారు, ఆదరిస్తారు, తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు మనం నిలబెడతారు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ మా పీరియడ్ అయిపోయింది, మా పని అయిపోయింది అని చెప్పి దులుపుకోకండి. దయచేసి మీరు ఏ విధంగా మీరు కౌన్సిలర్గా హోదాలో ఉండి ఏ విధంగా పనిచేసారో అదే పద్ధతిలో పనిచేయండి. మీకున్న సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకెళ్ళండి, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనము సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్న సోదరులారా. కాబట్టి ఆ విధంగా ఎక్కడికక్కడ ఏ మాత్రం డిలే చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా, లాపరవా చేయకుండా మీరందరూ జవాబుదారీగా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసినా అదే విధంగా కొనసాగుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మీరందరికీ మరొకసారి నేను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా 5 సంవత్సరాలు మీరు ఈ పీరియడ్ను కంప్లీట్ చేసుకున్నందుకు, ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ నేను వేదిక పైన ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, పత్రికా సోదరులకు అందరికీ పేరున నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.